అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి? అంత వశపరుచుకున్నావా దేవుణ్ణి? అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి? 12 ఏళ్ల లోపు వయసోడు సిగ్గేసిందా చదివినప్పుడు? నిజంగా నా కోసం వస్తాడా యేసయ్య? అలాగా నా కోసం కూడా వచ్చాడు. తమిళనాడు ఆదరికి చెన్నై నుంచి 500 కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో వేరే వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో, ఎటు పోవాలో, ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడిలాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరించాడు. రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి. చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కించి టికెట్ తీసుకోవాకు అని చెప్పాడు. ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు. నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవునా నాతో మాట్లాడుతూ నాకు ఆకలైనప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ 2 ప్యాకులు